మా ఇంటి డోర్ కి కాలింగ్ బెల్ అయితే లేదు. హస్బెండ్ ఇంటికి వస్తే డోర్ కొడతాడు, లేదంటే పేరు పెట్టానా పిలుస్తాడు. డోర్ సౌండ్ వినగానే మా చిన్న పాప డోర్ దగ్గరికి అయితే ఉరికొచ్చేసింది మా నాన్న వచ్చాడని చెప్పేసి. మా హస్బెండ్ అయితే బయట నుంచి కొన్ని అయితే ఐటమ్స్ తీసుకొచ్చాడు. ఇంకా నాకు లోపలికి రావడానికి టైం లేదు అని చెప్పేసి మూతకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు డ్యూటీకి. ఇంట్లో దోశలు వేసుకోవడానికి దోశ పెంకు లేదని చెప్పి దోశ పెంకు తీసుకురమని చెప్పాను నేను చెప్పింది ఒకటే ఐటమ్ కానీ ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చాడు మా ఆయన అయితే. ప్లేట్స్ గ్లాస్ లో నాకు ఇంట్లో అవసరమయ్యేవే, ఏం వేస్ట్ అయితే కావు. ఇక్కడ వాళ్ళకి దోశ అంటే ఏంటో తెలుసో తెలియదో నాకైతే తెలియదు అసలుకి. దోశ పెంకి ఏంట్రా నాయన అంటే ఇదో చపాతి పెంకి అయితే ఇచ్చి పంపించిండ్రు. పైన ఎన్నిసార్లు దోశలు వేసినా నాకు అసలు దోశనే రావట్లేదు, దానికి అతుకుపోతుంది. నేను వేసిన దోశలు పెంకు పైన గీకడం చూడలేక మా ఆయన అయితే ఇదైతే వేస్ట్ ఏం కాదులే, చపాతీలకు వస్తుంది, వేరేది క్యాంటీన్ లో దోశ పెంకు తీసుకుందామని చెప్పాడు. ఈ సామాన్ తో పాటు వచ్చేటప్పుడు క్యాంటీన్ లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాడు పిల్లల కోసం. స్నాక్స్ ఏం లేవని చెప్పేసి నేనైతే చెప్పాను ఇంకా స్నాక్స్ తీసుకురమ్మని చెప్పి. అన్ని ఐటమ్స్ ఓకే గానీ దోశ పెంకు విషయంలో మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. మీ దగ్గర దోశ పెంకు ఉన్నా కూడా తీసుకురాలేదు నేను, ఇక్కడ క్యాంటీన్ లో తీసుకుందామని చెప్పేసి. తీరా ఇక్కడికి వచ్చి చూసాక క్యాంటీన్ లో సామాన్ అయితే లేవు, కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయితే ఎలా ఉంటది, చాలా బాధ అనిపిస్తుంది కదా. ఎలాగో ఈవినింగ్ అయిందని చెప్పేసి పిల్లలకు స్నాక్స్ లోకి అయితే మఖానా అయితే చేస్తున్నాను. ఈ మఖానా అయితే లైట్ గా కారం వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసి చేసేసాను, చాలా బాగుంటది టేస్ట్. మఖానా వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్ కి హార్ట్ కి చాలా మంచి. ఇప్పుడున్న జనరేషన్ లో ఈ పిల్లలకైతే కంపల్సరీ పెట్టాల్సిందే ఇది.